ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మరింత తీవ్రమైంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు 24వ రోజుకు చేరాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే ఇరాన్ అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ తీవ్ర స్థాయిలో క్షిపణులతో విరుచుకుపడుతుంది. మరోవైపు హార్మూజ్ను తెరవాల్సిందే అంటూ ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు ట్రంప్. లేని పక్షంలో ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు. దీనికి ఇరాన్ కూడా ధీటుగానే స్పందించింది. తమపై దాడులు జరిగితే మధ్యప్రాచ్యంలోని కీలక ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తామని, జలసంధిని శాశ్వతంగా మూసివేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధిపై ట్రంప్ విధించిన 48 గంటల గడువు ఈ రాత్రితో ముగియనుండడంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ జీవనాడి హర్ముజ్ జలసంధిపై తన పట్టు బిగిస్తూ ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది. హర్ముజ్ గుండా వెళ్లే నౌకల భారీ రవాణా రుసుములను వసూలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఒక్కో నౌక నుంచి అక్షరాల 18 కోట్ల రూపాయలు ఫీజుల రూపంలో కట్టించుకున్నట్లు పేర్కొంది. యుద్ధం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇరాన్ నిర్ణయంతో ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. పెట్రోల్, డీజిల్తో పాటు ఇతర సహజ వనరుల ధరలు ఆకాశాన్నంటనున్నాయి. అయితే మార్చి మొదటి వారం నుండి హర్ముజ్ జలసంధి దాదాపుగా మూతపడింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే 20% చమురు, ఎల్ఎన్జీ ఈ జలమార్గం గుండానే వెళ్లాయి. రవాణా నిలిచిపోవడంతో ఇప్పటికే గ్లోబల్ వైడ్గా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం గల్ఫ్ దేశాల నుంచి చమురు నౌకలు జలసంధి గుండా ఉచితంగా ప్రయాణించే హక్కు ఉంది. కానీ తాజా పరిణామాల ప్రకారం రానున్న రోజుల్లో ఈ స్వేచ్ఛా ప్రయాణం సాధ్యం కాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్తో పాటు ఇతర సహజ వనరుల ధరలు అమాంతం పెరగనున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం వల్ల వాణిజ్య వ్యయం అధికమవుతుంది. ప్రపంచ మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది.